బంగారం అంటే మగవారికే కాదు మగవారికి కూడా మక్కువ ఎక్కువే. స్వర్ణాభరణాలు ధరించడం అనేది అందరూ సెంటిమెంట్గానే భావిస్తుంటారు. ఏ శుభకార్యం జరిగినా బంగారం ఖచ్చితంగా కొనాల్సిందే. కానీ ప్రస్తుతం పెరుగుతున్నటువంటి బంగారం ఆకాశాన్ని అంటుతుంది. ప్రస్తుతం పెరిగినటువంటి బంగారం ధరలు స్వర్ణకారుల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, బంగారం ఆభరణాలు కొనే వాళ్ళ గిరాకీ ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంగారు వెండి ఆభరణాలను తయారు చేసే వృత్తిలో జీవిస్తున్న కుటుంబాలు ట్రై సిటీలో అంటే వరంగల్, హన్మకొండ, కాజీపేటలో కలిపి దాదాపు 12 నుంచి 13,000 వరకు ఉంటాయి. ఇవంతా కూడా గోల్డ్ స్మిత్లంతా కూడా వీటి మీదనే ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. అసలు ప్రస్తుతం పెరిగినటువంటి బంగారం ఎలాంటి ప్రభావం వీళ్ళ మీద కనిపిస్తుంది, ఒకప్పుడు వీళ్ళ జీవనోపాధి ఎలా ఉండేది, ప్రస్తుతం బంగారం వృత్తిపైన ఉన్నటువంటి స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ ట్రై సిటీకి సంబంధించినటువంటి వరంగల్ నగరానికి సంబంధించిన ట్రై సిటీలో వాళ్ళకు వృత్తి మీద ఈ బంగారం పెరిగినటువంటి ధర ఎలాంటి ప్రభావం పడిందో తెలుసుకుందాం. అన్న నీ పేరు? పిన్నోజు సురేందర్. సురేందర్, ఇప్పుడు గోల్డ్ స్మిత్గా మీరు పనిచేస్తున్నారు, ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నారు? 22 సంవత్సరాల నుంచి. 22 సంవత్సరాలు. నువ్వు ఈ వృత్తిలోకి వచ్చినప్పుడు బంగారం ధర ఏ రేటు ఉండేది? మొదట నేను పని చేసిన క్రమంలో నాకు 4,650 రూపాయల నుంచి మొదలు స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు 1,12,860 రూపాయలు ప్రజెంట్ నడుస్తుంది. అంటే ఒకప్పుడు మీ దగ్గరకు వచ్చి వర్క్ చేయించుకునే వాళ్ళు ఎట్లా ఉండేది, తర్వాత క్రమక్రమంగా కూడా ఇందులో అనేక మార్పులు వచ్చినాయి కదా, మీ వృత్తిపైన ఎట్లా ఉంది ప్రభావం చూపెట్టింది? మొదటిగా ఏమైందంటే రేటు ప్రభావం చాలా ఇబ్బందిగా అయింది. 80,000 నుంచి ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి క్రమక్రమంగా పని తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు వచ్చేవాళ్ళు లేరు, కనీసం చూడడానికి కూడా వచ్చేవాళ్ళు లేరు, ఫోన్ చేసేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు బంగారం ధర గురించి. ఈ రేటు పెరిగిన కాడ నుంచి చాలా ఇబ్బంది ఉంది. మాకు పనులు చాలా తక్కువైనాయి. ఈ పనులు తక్కువ అవడం వల్ల మాకు పిల్లల్ని చదివేయడానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతున్నది. కిరాయిలు కట్టడానికి కానీ పిల్లల్ని చదివేయడానికి మా ముందు తరాలు మా భవిష్యత్తు ఏంటిదనేది మాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలనేది తోసట్లేదు. ఏ విధంగా ముందుకు పోవాలి, పిల్లల్ని ఎట్లా చదివేయాలి, కిరాయిలు ఎట్లా కట్టాలనేది ఆలోచన ఉన్నది. దీనికి గవర్నమెంట్ ఏమన్నా మాకు వేరే కులస్తులకు ఇచ్చినట్టు మాకు కూడా ఏదన్నా ఆర్థిక సహాయం కానీ లోన్లు కానీ లేదు అంటే ఏదైనా పెన్షన్ లాగా ఏదన్నా ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. ఇట్లా ఉంటుంది. రోజు ఎన్ని గొలుసులు కటింగ్ చేస్తుంటారు? పని ఉంటే రోజు ఒక 2-3 గొలుసులు చేసుకోవచ్చు. ఇప్పుడు పనులు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఎందుకంటే రేటు బాగా పెరిగింది. దానికి తోడు కార్పొరేట్ షాపులు బాగా పడి ఆ పోటీతత్వాన్ని తట్టుకోలేక మాకు చాలా పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. మాకు అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి బంగారం వృత్తిలో ఉన్నారు. ఈ బంగారం వృత్తిలో ఉన్నప్పుడు మీరు ఏ ధర ఉన్నప్పుడు మీకు ఎక్కువ కొనేవాళ్ళు కానీ చేయించుకునే వాళ్ళు, నేరుగా చేయించుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంత 1,00,000 దాటుతుంది, ఇంత దాటింది కదా, ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇంకా పెరిగితే ఎట్లా ఉంటుంది మీ మీద? ఒక 40,000 నుంచి 50,000 మధ్యలోనప్పుడు మంచిగా పనులు జరిగినాయి. మాకు పని ఇచ్చేవాళ్ళు కూడా మాకు ఇచ్చిండ్రు. ఇవ్వడం వల్ల మాకు పనులు చాలా వరకు చేసుకున్నాం, మేము కుటుంబాన్ని పోషించగలిగినాము. ఇప్పుడు ధర పెరగడం వల్ల నమ్మకాలు లేకుండా పోయినాయి. షాపులలో పోయి కొనుక్కుంటారు. ఒక నగ తయారు చేయాలంటే ఇవన్నీ చేయాలంటే చాలా పనులు ఉంటాయి. చాలామంది ఈ వృత్తి మీద ఎంతమంది ఆధారపడి పనిచేస్తారు? ఏ రకాలైనటువంటి వ్యక్తులు ఇందులో ఉంటారు? దగ్గర ఒక 15 క్రాఫ్ట్లు ఉంటాయండి. 15 క్రాఫ్ట్లలో పాలిష్ వాళ్ళు ఉంటారు, దింపకాల వాళ్ళు ఉంటారు, డై కటింగ్ వాళ్ళు ఉంటారు, గొలుసులు చేసేవారు, పట్టీలు చేసేవాళ్ళు, ఇలా ఒక 15 క్రాఫ్ట్లు ఉంటాయి. ప్రతి వారికి కూడా ఈ బంగారం రేట్లు దగ్గర ఒక 5,000 నుండి స్టార్ట్ అయ్యి 2005 నుండి 5,000 నుండి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 1,13,000 ఈ రోజు ప్రస్తుతం ఉన్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు కస్టమర్ దగ్గర మనం ఆర్డర్ ఇవాళ మనం ఒక 10,000కి ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి, తెల్లారే 12,000 అవుతుంది. దానివల్ల ఒక డైరెక్ట్ 2,000 నష్టపోతున్నారు. దీనివల్ల కస్టమర్కి పని చేసే వారికి చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. నేను అప్రాక్స్గా 15 ఇయర్స్ నుండి పని నేర్చుకుని చేస్తున్నాను. 25,000 ఉండే అప్పుడు రేటు, ఇప్పుడు వచ్చేసి 1,13,000 సరికి కస్టమర్ చాలా డీల్ అయిపోయారు, ఎవరు రావట్లేదు సరిగా. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఈ కార్పొరేటర్ షాప్స్ వల్ల కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. చేసుకునే అంటే ఊహించిండ్రా 1,00,000 రూపాయలు దాడుతుంది బంగారం? ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడన్నా మీ దగ్గర డిస్కషన్ రావటం? అసలు ఈ మధ్యకాలంలో రోజు పెరుగుతుంది కదా, ఎట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము. మా గోల్డ్ స్మిత్ విశ్వబ్రాహ్మణులకి కుల వృత్తి అనేది ఇది ఒకటే అనమాట. దీన్ని వదిలిపెట్టుకొని వేరే పొజిషన్ వెళ్ళే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు మా పాప 2nd క్లాసు, బాబు LKG, వీళ్ళ ఫ్యూచర్ 10th
ఇంటర్ ఇన్ కేస్ బీటెక్ ఆ సిచ్యువేషన్ చూసుకుంటే ఇప్పుడే భయం అవుతుంది మాకు. వెండి కూడా ఇప్పుడు కిలో 1,28,000 దాటింది. ఇంకా వెండి ధరలు కూడా పెరుగుతాయి అంటున్నారు. వెండికి సంబంధించినటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. వెండి ఆభరణాలు తయారు చేసే వర్క్షాప్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే ఎప్పుడు కలకల్లాడుతూ ఉండేది, కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం ఒకరిద్దరు వర్కర్స్ మాత్రమే పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వెండికి సంబంధించినటువంటి చేస్తుంటారు కదా, అసలు వెండి మీరు వర్క్ చేసినప్పుడు అసలు వెండి అప్పుడు ఎంత ఉండేది? 2020లో 450 ఉండే తులం 10 గ్రాములు. ఈ ఇయర్ పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎంత ఉన్నది? 1300 ఉంది 10 గ్రాముల రేటు. డబుల్ అయిపోయింది. పని కూడా మనకు తక్కువ ఉన్నది, చాలా రేటు పెరిగేసరికి అట్లా చాలా ఇబ్బందిగానే ఉన్నది. ఇప్పుడు బంగారం రేటు పెరిగింది, దాని బట్టి వెండి కూడా పెరిగింది కదా, రెండు తక్కువనే అయిపోయినాయి వర్క్. ఇప్పుడు చాలా తగ్గిందండి. వెండి కూడా బంగారంతో పోటీపడి పెరుగుతుంది రేటు. అప్పుడు 700, 600 ఉన్నప్పుడు చాలా ఉండేది గిరాకీ, వాళ్ళకు కూడా చాలా ఉండేది, సాలం గడే వాళ్ళు చాలా బిజీగా ఉండేది. ఇప్పుడు బంగారంతో పోటీపడి 1,28,000, 1,30,000 వరకు వచ్చింది ఇప్పుడు కిలో వెండి. అంటే 10 గ్రాములు కొనాలంటే 1,300 అవుతుంది. అట్లా చాలా ఈ రేటు పెరగడం వల్ల సాలం కడియం వాళ్ళు కానీ, పట్టీల వాళ్ళు కానీ, మొత్తం షాప్స్ అన్నీ ఏం నడవట్లేదు ఈ వెండి రేటు పెరగడం వల్ల. అసలు మరి షాప్లలో ఎలా ఉంది? బంగారం సంబంధించినటువంటి ఆభరణాలు కొనుక్కునే కస్టమర్స్ ఏ విధంగా ఉంటుంది, షాప్లలో ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ నగరంలోని జ్యువెలరీ షాప్లో ఉన్నాం. అసలు ఇక్కడ కొనేవాళ్ళు కస్టమర్స్ ఏ విధంగా ఉన్నారు, వ్యాపారులు ఏ విధంగా ఈ బంగారం ధర పెరిగిన తర్వాత వాళ్ళ గిరాకీలు ఉన్నాయి కూడా తెలుసుకుందాం. ఎట్లుంది బంగారం ధర, ఎట్లుంది? మీరు రెగ్యులర్గా ఏ ఫంక్షన్ ఏ జరగాలని బంగారం కొనాలిగా, ఇదివరకు ఇప్పుడు ఎట్లా ఉంది? ఇదివరకు అంటే సామాన్య మానవుడి నుండి చిన్నకారు సన్నకారు ఎవరికైనా ప్రజలకు 70% బంగారం అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఓన్లీ 25% మాత్రం అందుబాటులో ఉంటుంది. 1,13,500 అంటున్నారు. 1,00,000 రూపాయలు అంటే మినిమం 50,000 అన్నప్పుడే కొనలేని పరిస్థితి. ఇప్పుడు డబుల్ అయిపోయింది, ఎవ్వరూ కొనలేని పరిస్థితి. బంగారం పెరుగుదలకు మన గవర్నమెంట్కి సంబంధం అయితే లేదు. ఇది డాలర్ మీద మారకం మీద నడుస్తూ ఉంటుంది. మనం బంగారం మన హెచ్చుతగ్గులు మనం చెప్పేది. కాకపోతే ఇంతకు ముందున్నట్టు ఇప్పుడు అయితే గిరాకీలు ఉండట్లేదు, చాలా డల్ అయిపోయినాయి. మార్కెట్ మొత్తం వ్యవస్థ కుదేలైపోయింది. అది ఒకప్పుడు మనం 10 తులాలు అమ్మితే ఇప్పుడు 1 తులం కూడా అమ్మే పరిస్థితిలో లేము. మనము వచ్చే లాభాలు కూడా తక్కువైపోయినాయి. వ్యాపారాలు లేక మేము వెలవెలబోవాల్సి వస్తుంది. వెండి కూడా బాగా రేటు ఉంది, 1,300 రూపాయలు చిల్లర ఉంది ఇవాళ 1 తులం. ఒకప్పుడు 70 రూపాయలు 80 రూపాయలు ఉండే తులం ఇవాళ 1,300 రూపాయలు తులం ఉంది. అది ఎలా పరిస్థితి, ఎలా కొనుక్కుంటే ఒక జత పట్టగొలుసులు కొనుక్కోవాలనుకుంటే 3,000 4,000 అయ్యేది. ఇవాళ అదే జత పట్టగొలుసు కొనుక్కోవాలనుకుంటే 8,000 9,000 అవుతుంది. ఒక 10 తులాల పట్టగొలుసులు ఒకసారి 7,000 రూపాయలకు వచ్చేది. అదే పట్టగొలుసులు ఈరోజు 16,000 రూపాయలు 15,000 రూపాయలు కావాల్సి వస్తుంది. కస్టమర్లు ఏం కొంటారు? బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి కారణం ఏంటి? పసిడిని ఇప్పట్లో పట్టుకునే అవకాశం ఉంటుందా? ధరల పెరుగుదలకు ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి? ఇంటర్నేషనల్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది? దీని మీద ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మాట్లాడదాం. సీనియర్ ఎడిటర్ గోపిచంద్ర అంతా మాట్లాడదు. సార్, అంటే బంగారం ధరకు సంబంధించి చాలా మందిలో 1,00,000 దాటుతుందా అనేది, దాటదు అనేది అంతా ఉన్నారు. కానీ ఆ మల్రైన్ కూడా దాటింది, రికార్డ్ స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. అసలు బంగారం ధరలు ఇట్లా పెరగడానికి కారణం ఏంటి? ఈ రేటు ఇలాగే ఉంటుందా, ఇంకా ఈ రేటు పెరిగే అవకాశం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, నా అంచనా ప్రకారం రాబోయే 1 సంవత్సరంలో 2.5 లక్షల రూపాయల వరకు 10 గ్రాముల బంగారం వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఇక మీదట బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి వేరే దేశస్తులు కూడా అంగీకరించరు అమ్మడానికి. మన దగ్గర ఉన్న బంగారమే తిరగాలి. కాబట్టి ప్రజలలో డిమాండ్ పెరగగానే సప్లై విషయంలో సప్లై షార్టేజ్ ఉండి డిమాండ్ ఎక్కువగా ఉంటే రేటు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. నిజానికి ఎవరైనా ఆభరణాలు చేయించుకుందామని ఆశపడేవాళ్ళు చిన్నవాళ్ళు మధ్యతరగతి వాళ్ళే కొనాలి తప్ప పెట్టుబడుల కోసం దాని మీదకి వెళ్ళడం కరెక్ట్ కాదు. దాని బదులు ఇతర మార్గాలను చూసుకొని మన దేశం బాగుపడేలాగా చేయాలి. బంగారం ఎక్కువ మన దగ్గర ఇంకా కనుక ఎక్కువ ఉంటే ఒకరోజు ఇప్పుడు బ్రిక్స్ దేశాలు ఏ విధంగా అయితే రూపీని బేస్ తీసుకొని వ్యాపారం మొదలుపెట్టినాయో, రూపీకి విలువ ఇవ్వడం మొదలుపెట్టినాయో, దానికి అమెరికాతో సహా పెట్టుబడి దేశాలన్నీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. దిగి రాక తప్పదు. వాళ్ళ ఆంక్షలు
దిగిరాక తప్పదు. మళ్ళీ మన ప్రోడక్ట్స్ని అన్ని దేశాలు కొనే పరిస్థితి వస్తుందని నా అభిప్రాయం. సో ఇది ఎక్స్పర్ట్స్ చెప్పేది. బంగారంకి సంబంధించి మరింత ధరలు పెరిగే అవకాశం ఉందనేది చెప్తున్నారు. కానీ ఇదే రేపొద్దున బంగారం ధరలు కూడా అదే స్థాయిలో దిగడానికి కూడా అవకాశం ఉంటుంది. బంగారం మీద పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన మాత్రం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.